ఏపీలో పొలిటికల్ హీట్ మళ్లీ ప్రారంభమైంది. ఓవైపు తమ నేతలపై రాజకీయ కక్షతోనే కేసులు పెడుతూ అరెస్ట్ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ వాదిస్తుండగా అంతా చట్టప్రకారమే జరుగుతోందని ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విక్రయాలకు సంబంధించిన కేసులో కేసిరెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేయగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏపీలో కొద్ది రోజుల గ్యాప్ తరువాత తిరిగి అరెస్టుల హీట్ చోటు చేసుకుంది. ముంబై డాక్టర్ కమ్ యాక్ట్రెస్ కాదంబరి జత్వానీని వేధించిన కేసులో సస్పెండ్ అయిన ఐపీఎస్ సీతారామాంజనేయులను విజయవాడ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. హైదరాబాద్లో అరెస్టు చేసి విజయవాడకి తీసుకొచ్చారాయని కర్నూలు రేంజ్ డీఐజీ సీతారామాంజనేయులను ప్రశ్నించగా, మరోవైపు లిక్కర్ విక్రయాల్లో అవినీతి కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు జరిపించి కోర్టు ఎదుట హాజరుపరిచారు. మరోవైపు లిక్కర్ స్కామ్లో తానో విజిల్ బ్లోయర్నంటూ మాజీ రాజ్యసభ మెంబర్ విజయసాయిరెడ్డి బాంబు పేల్చారు. మద్యం విక్రయాల కుంభకోణంలో మిగిలిన నిందితుల వివరాలు ఓపెన్ చేస్తానంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కి సంబంధించి సాక్షిగా గత వారంలోనే సిట్ విచారణకు వచ్చిన విజయసాయి తాజా ట్వీట్ తో దుమారం రేపారు. అయితే దీనికటు వైఎస్ఆర్సీపీ, టీడీపీ రెండూ ఆయన్ని టార్గెట్ చేయడం విశేషం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఈ అరెస్టులను పూర్తిగా రాజకీయ కక్షగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. పాలనని గాలి కొదిలేసి కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. హోంమంత్రి అనిత మాత్రం జరుగుతున్న అరెస్టులు పూర్తిగా చట్టబద్ధంగా చేస్తున్నవని గుర్తించాలన్నారు. ఈ రోజు సిన్సియర్ గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ కి లేదు. దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష అనుభవించాల్సిన క్రమంలో కొన్ని చోట్ల కొంచెం అంటే వాళ్ళ తాలూకా రాజకీయ నాయకుల చేత శబాష్ అనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈ రోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. ప్రతిపక్షంలో మేము కేసులు పడ్డాము, మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వల్ల ఇబ్బందులు